హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మార్కెట్లో మనం స్టాక్ మార్కెట్ గురించి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం స్టాక్ మార్కెట్ గురించి దాదాపు మనం కన్నా జస్ట్ యూట్యూబ్లో కన్నా సెర్చ్ చేస్తే కన్నా ఎన్ని నెంబర్ ఆఫ్ కోట్ల కొద్ది వీడియోస్ ఉంటాయి. ఈ తెలుగులో అయితే లక్షల కొద్ది వీడియోస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితేనేమి, ఈటీఎఫ్స్ గురించి అయితేనేమి, లేదంటే ఇండివిజువల్ స్టాక్స్ గురించి అయితేనేమి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అయితేనేమి, ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కాకపోతే నేను ఈరోజు చెప్పే ఇన్ఫర్మేషను ఏంటంటే కనుక మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీలో జరిగినటువంటి బిగ్గెస్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ కాంటెంట్ ఏందన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మర్చిపోకుండా ఈ ఇన్ఫర్మేషన్ని లైక్ చేసి ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక మీరు మొత్తం చూశారనుకో, ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఒక 4 బిగ్గెస్ట్ ఈవెంట్స్ జరిగినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొద్దిగా ఐడియా వస్తుంది, అసలు స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, ఏంటి పరిస్థితి, ఏ ఏ ఇష్యూ మీద ఈ ఈవెంట్స్ జరగడం వల్ల మార్కెట్ కొలాప్స్ అయిందని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా రావడానికి ఆస్కారం ఉంది, మీరు ఎండ్ వరకు చూస్తే తప్పితే. మీరు ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు మార్కెట్ పైన ఒక అవగాహన వస్తుంది, ఎలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు మార్కెట్ని మ్యానిపులేట్ చేశారు, ఏంది పరిస్థితి అన్నది మీకు ఒక క్లియర్ వ్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి, దాదాపు మొత్తం స్టాక్ మార్కెట్ హిస్టరీలో 4 బిగ్గెస్ట్ ఈవెంట్స్ అని చెప్పి చెప్తా ఉన్నాను, బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్తా ఉన్నాను. మార్కెట్ ఎంతవరకు కూలిపోయిన తర్వాత మొత్తం మార్కెట్ మళ్ళీ అదే స్థాయికి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది, ఎవరు కూలగొట్టడానికి కారకులు, ఇదంతా మొత్తం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఫస్ట్ కన్నా మీరు చూసుకున్నారనుకో, ఫస్ట్ మేజర్ ఇన్సిడెంట్ వచ్చేసి 1992లో జరిగింది. 1992లో ఏంటంటే కనుక ఇది హర్షత్ మెహతా స్కామ్ అంటారు అనమాట. ఈ హర్షత్ మెహతా స్కామ్ అంటే ఏంటంటే కనుక 1992 స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఒక దారుణమైన సిచ్యువేషన్ అనమాట ఇది. అంటే ఏంటంటే ఈయన వచ్చేసి ఈ హర్షత్ మెహతా అనే ఒక మనిషి, ఈయన గుజరాత్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆల్రెడీ మొత్తం సమాజంలో భారతీయ సమాజంలో కానీ ప్రపంచ సమాజంలో కానీ అందరికీ తెలుసు, గుజరాతీలు బిజినెస్ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది, బిజినెస్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి మొత్తం అందరికీ తెలిసిన విషయమే ఇది. అందులో భాగంగానే హర్షత్ మెహతా కూడా గుజరాత్కు సంబంధించినటువంటి ఒక జైన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక పర్సనాలిటీ. అప్పటి 1992 స్టాక్ మార్కెట్లో ఈయన స్టాక్ బ్రోకర్గా ఈయన ఏంటంటే కనుక ఈయన సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని సిస్టాన్ని తప్పుదోవ పట్టించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈయన ఆ టైంలో స్టాక్ బ్రోకర్గాను మనీ బ్రోకర్గాను 2 దాంట్లలో పనిచేసేటోడు. అంటే మనీ మార్కెట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ 2 దాంట్లలో సైమల్టేనియస్గా పనిచేసేటోడు స్టాక్ బ్రోకర్గా. అంటే మనీ మార్కెట్ అంటే కానీ ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినది, బ్యాంకింగ్ సిస్టంలో మనీ ట్రాన్సాక్షన్ చేసేటోడు, మనీ బ్రోకర్ ఇచ్చేసేటోడు. కాబట్టి దీని మనీ మార్కెట్లో కూడా ఈయన హ్యాండ్ ఉండేది, స్టాక్ మార్కెట్లో కూడా ఈయన హ్యాండ్ ఉండేది. స్టాక్ బ్రోకర్గా ఉండేటోడు, మనీ బ్రోకర్గా కూడా ఉండేటోడు అనమాట. ఈ ఉన్న టైంలో ఏం చేశాడంటే, ఈయన బ్యాంకుల నుంచి విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి, వాళ్ళు డబ్బులు తీసుకురావడానికి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఫేక్ స్టాంప్ డ్యూటీస్ క్రియేట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి లక్షల కొద్ది వేల కోట్లు డబ్బులు తీసుకొని, దాదాపు 30,000 కోట్ల పైన డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడు. కాకపోతే ఇది ఏదైతే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా దీనికి సహకరించినారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం న్యూస్. ఇంకా ఇప్పటికి కూడా మనం కన్నా హర్షత్ మెహతా స్కామ్కు సంబంధించి సపరేట్గా వికీపీడియా కూడా ఉంది. మీరు ఆ వికీపీడియా చూసినా కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను పక్కన ఒక స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తూ ఉన్నాను మొత్తం 4 మేజర్ బిగ్గెస్ట్ ఈవెంట్స్కి సంబంధించి. ఈ టైంలో ఏమైందంటే కన్నా 1992లో హర్షత్ మెహతా స్కామ్ జరిగినప్పుడు మార్కెట్ వచ్చేసి దాదాపు 54% మార్కెట్ కూలిపోయింది. 54%. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్కి మొత్తం సమాజానికి తెలుస్తూ ఉందో హర్షత్ మెహతా స్కామ్ జరిగింది, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కుప్పగూలిపోయింది, బ్యాంకింగ్ వ్యవస్థలో దారుణమైనటువంటి
మనీ షార్టేజ్ వస్తూ ఉంది, స్కామ్ జరిగిందని చెప్పేసి పబ్లిక్ తెలిసిపోవడం వల్ల పబ్లిక్ ప్యానిక్ అయిపోయేసి మొత్తం అంతా చాలామంది షేర్ హోల్డర్స్కి నష్టాలని తెచ్చిపెట్టినట్టుంది. 1992లో జరిగినటువంటి ఈ హర్షత్ మెహతా స్కాము దాదాపు 52% మార్కెట్ కూలిపోయింది. అంటే మార్కెట్ వచ్చేసి 100 పాయింట్లు ఉందనుకుంటే కనుక నిఫ్టీ 50 ఈ 100 పాయింట్లలో దాదాపు 52 పాయింట్లు కూలిపోయింది. అంటే మీరు ఊహించుకోండి, అప్పట్లో ఉన్నటువంటి మార్కెట్ 54% మార్కెట్ కూలిపోయింది. 54% మార్కెట్ కూలిపోతే ఈ మార్కెట్ కూలిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందన్నది మీరే ఊహించుకోండి. దాదాపు మార్కెట్ అన్నది ఈరోజు కూలిపోయినా కానీ, రేపు కానీ, మన్నాడు కానీ, లేదంటే 2 సంవత్సరాల తర్వాత కానీ, 1 సంవత్సరం తర్వాత కానీ మళ్ళీ రికవర్ అవుతారన్నది ఈ ఈవెంట్స్ చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. ఈ పాయింట్ నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మార్కెట్లు ఎలాంటి పరిస్థితి మధ్య కొన్ని ఒడిదుడుకులు వచ్చి దాదాపు 20%, 30% కరెక్షన్ దొరికినా కానీ, తగ్గిపోయినా కానీ ఇది మంచి ఆపర్చునిటీగా భావించి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద డిపెండ్ అయి ఉంటారో, లాంగ్ టర్మ్ వ్యూ ఎవరికైతే ఉందో ఇట్లాంటి దాంట్ని అవకాశాలుగా మలుచుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. మనం బెదరాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత చూడండి, మీరు 1992లో ఈ హర్షత్ మెహతా స్కామ్ జరిగిన తర్వాత దాదాపు 54% మార్కెట్ కూలిపోయిన తర్వాత ఈ మార్కెట్ మళ్ళీ రికవర్ అవ్వడానికి దాదాపు 2 సంవత్సరాల 4 నెలల కాలం పట్టింది. అంటే దాదాపు 100 పాయింట్లలో ఉన్నటువంటి మార్కెట్ దాదాపు 54 పాయింట్లు కూలిపోయి మళ్ళీ 54 పాయింట్లు యాడ్ చేసుకొని 100 పాయింట్లకు రావడానికి, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు అర్థం అవడానికి, దాదాపు 2 సంవత్సరాల 4 నెలల కాలం పట్టింది. మీరు ఊహించుకోండి, ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఎవరైతే మార్కెట్లో నిలబడుకొని ఈ ఒడిదుడుకులను తట్టుకొని అక్కడే నిలబడి లాంగ్ టర్మ్ మీద కాన్ఫిడెన్స్ ఉండి ఎవరైతే మార్కెట్లో నిలబడి ఉంటారో వాళ్ళు మాత్రమే మనీ ఎర్న్ చేయగలుగుతారు. కానీ మనం ఏమాత్రం కూడా బెదిరితే భయపడితే బయటికి వెళ్ళిపోతే మార్కెట్ కూలిపోయిందని మనం లూజర్స్గానే మిగిలిపోతాం, కానీ విన్నర్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి టయాన్ని ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతూ ఉంటుందో ఈ టయాన్ని ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకొని మనం లాంగ్ టర్మ్లో ఏదైతే బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయో, కొన్ని స్టాండర్డ్ స్టాక్స్ ఉంటాయో, కొన్ని గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ ఉంటాయో, కొన్ని డివిడెండ్ స్టాక్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి డిఫెన్సివ్ స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టి లాంగ్ టర్మ్ వ్యూలో మనం ఈ టైంలో ఎక్కువ అక్యుములేట్ చేయగలిగితే ఎక్కువ కొనుక్కోగలిగితే మనకు మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఇది తర్వాత మీరు చూడండి, తర్వాత ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, రెండో ఇన్సిడెంట్ 2000లో జరిగిందనమాట. సెకండ్ మేజర్ ఇన్సిడెంట్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో సెకండ్ మేజర్ ఇన్సిడెంట్ వచ్చేసి 2000 సంవత్సరంలో జరిగింది. ఈ 2000 సంవత్సరంలో డాట్ కామ్ బబుల్ బస్ట్ అని చెప్పేసి ఒక స్కామ్ జరిగిందనమాట. ఈ స్కామ్ వచ్చేసి బబుల్ బస్ట్ స్కామ్ వచ్చేసి, ఈ స్కామ్ ద్వారా దాదాపు 2000 సంవత్సరంలో మార్కెట్ వచ్చేసి 56% కూలిపోయింది. అంటే దాదాపు మార్కెట్ మీరు ఊహించుకోండి, మార్కెట్ వచ్చేసి 10,000 పాయింట్లు ఉంటే 10,000 పాయింట్లలో దాదాపు 5,600 పాయింట్లు మార్కెట్ కూలిపోయింది. మార్కెట్ వచ్చేసి దాదాపు 10,000 పాయింట్లలో 6,500 పాయింట్లు మార్కెట్ కూలిపోయి 4,400 పాయింట్ల కాడికి వచ్చింది. అంటే 10,000 కాడ ఉన్నటువంటి నిఫ్టీ 50 మార్కెట్ దాదాపు 4,400 పాయింట్లకు పడిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను ఆ టైంలో నిఫ్టీ 50 ఎంత ఉన్నదన్నది నేను దాని గురించి మాట్లాడట్లేదు, మీకు మార్కెట్ ఎంత కరెక్ట్ అయిందన్న దాని గురించి చెప్తా ఉన్నాను. మార్కెట్ వచ్చేసి 2000లో 56% మార్కెట్ కరెక్ట్ అయింది. ఈ కరెక్ట్ అయిన టైంలో ఎవరైతే లోయర్ వాల్యుయేషన్స్ దగ్గర గుడ్ కంపెనీస్ ఎవరైతే ఉంటాయో, మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అయితేనేమి, కొన్ని ఈటీఎఫ్స్ అయితేనేమి, ఈ ఈటీఎఫ్స్లో ఎవరైతే మనీ పెట్టుకొని లాంగ్ టర్మ్ వ్యూ ఉండి ఎవరైతే కంటిన్యూ అయి ఉంటారో వాళ్ళకు విపరీతంగా ఏం చేయడానికి పాసిబిలిటీ ఉందన్నది నా అభిప్రాయం. ఇది మీరు చూడండి, 2000 సంవత్సరంలో .com బబుల్ బస్ట్ జరిగినప్పుడు దాదాపు 56% మార్కెట్ కూలిపోతే, ఈ కూలిపోయినటువంటి మార్కెట్ మళ్ళీ తిరిగి రికవర్ అవ్వడానికి దాదాపు ఎన్నేళ్ళు పట్టిందన్నది అంటే దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం పట్టింది. 2 సంవత్సరాల 3 నెలల కాలానికి ఏదైతే మార్కెట్ 5,600 పాయింట్లు డౌన్ అయిందో, ఈ 5,600 పాయింట్లు పెరగడానికి
దాదాపు అప్రాక్సిమేట్‌గా 2 సంవత్సరాల 3 నెలల కాలం పట్టింది. ఈ తర్వాత ఈ కాలంలో ఎవరైతే తట్టుకొని నిలబడింటారో వాళ్ళు మాత్రమే నాకు తెలిసినంత వరకు మనీ ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటదన్నది నా నమ్మకం ఇది. తర్వాత మూడో ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ మూడో ఇన్సిడెంట్ గనక మీరు చూసినారనుకో, ఈ మూడో ఇన్సిడెంట్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇదొచ్చేసి మేజర్ ఇన్సిడెంట్ అనమాట. ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఇదొచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్‌లో దాదాపు 2008లో లెహ్మాన్ క్రైసిస్ అంటారు. 2008లో ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక పరిస్థితులు గ్లోబల్ క్రైసిస్ అనమాట. మొత్తం గ్లోబల్ ఎకనామికల్ క్రైసిస్ రావడం వల్ల ఈ లెహ్మాన్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ద్వారా ఈ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తూ ఉంటారు. తర్వాత ఈ స్కామ్ ఎప్పుడైతే 2008లో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చాయో, ఈ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు 2008 నుంచి ఈవెన్ ఐటీ సెక్టార్ అయితేనేమి, ఎనర్జీ సెక్టార్ అయితేనేమి, టెలికాం సెక్టార్ అయితేనేమి, మొత్తం సెక్టార్స్ ప్రతి ఒక్క సెక్టారు కంప్లీట్‌గా వీక్ అయిపోవడం వల్ల గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ రావడం వల్ల దాదాపు ఈవెన్ జాబ్ మార్కెట్ కూడా కంప్లీట్‌గా 2008లో కొలాప్స్ అయిపోయినట్టే మనం చూసాం క్లియర్‌గా. 2008లో నేను ఈవెన్ ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ బీటెక్‌లో ఉన్నప్పుడు కూడా జాబ్ మార్కెట్ పరిస్థితి ఏమాత్రం కూడా బాగుండేది కాదు. తరువాత జరిగినటువంటి 2008లో లెహ్మాన్ క్రైసిస్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ లెహ్మాన్ క్రైసిస్‌లో మార్కెట్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టాక్ మార్కెట్. మీరు గనక చూసినారనుకో, ఇంత దారుణమైనటువంటి మార్కెట్ కూలిపోవడం అన్నది లెహ్మాన్ క్రైసిస్, గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే, లెహ్మాన్ బ్రదర్స్ క్రైసిస్, ఈ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్ వచ్చేసి దాదాపు 61% కూలిపోవడం జరిగింది. ఈ 61% మార్కెట్ కూలిపోవడంతో దాదాపు మార్కెట్‌లో దాదాపు ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే సపోజ్ 10,000 పాయింట్లు ఉన్నాయనుకున్నానుకో, మనం అజ్యూమ్ చేసుకున్నామనుకో, స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 10,000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంటే గనక దాదాపు వచ్చేసి 6,100 పాయింట్లు కూలిపోవడం జరిగింది. అంటే 3,900 పాయింట్లకు పడిపోవడం జరిగింది ఈ క్రైసిస్ వల్ల. తర్వాత మార్కెట్ మళ్ళీ రికవర్ అవ్వడానికి దాదాపు 1 సంవత్సరము 8 నెలల కాలం పట్టింది. 1 సంవత్సరము 8 నెలల కాలానికి మళ్ళీ 6,100 పాయింట్లు రికవర్ అయ్యి మళ్ళీ మార్కెట్ నార్మల్ పరిస్థితికి రావడానికి ఇంత టైం పట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఈ క్రమంలో ఎవరైతే నిలబడుకొని ఉండింటారో వాళ్ళకు మాత్రమే దాదాపు లాంగ్ టర్మ్‌లో దాదాపు ఇన్ని ఇన్ని మార్కెట్ సైకిల్స్ చూసిన తర్వాత, ఇన్ని ఒడిదుడుకులు చూసిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు పెడతా వస్తున్నటువంటి ఇన్వెస్ట్‌మెంటు విపరీతంగా పెరగడం జరిగింది. విపరీతమైన లాభాలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇన్వెస్టర్స్‌కి. ఈ మార్కెట్ ఒడిదుడుకులు ఎవరైతే తట్టుకొని నిలబడ్డారో వాళ్ళకి మాత్రమే. తర్వాత గనక మనం చూసినామనుకో, రీసెంట్ ఇన్సిడెంట్ స్టాక్ మార్కెట్‌లో ద ఫోర్త్ ఈవెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ హిస్టరీ వచ్చేసి మనం చూసినాకో కోవిడ్ క్రైసిస్. ఇది ఏదైతే కోవిడ్ క్రైసిస్ ఎప్పుడైతే వచ్చిందో 2020 మార్చ్‌లో వచ్చినటువంటి కోవిడ్ క్రైసిస్ ద్వారా మార్కెట్ అప్రాక్సిమేట్‌గా 38% కూలిపోవడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ అన్నది ప్రపంచం మొత్తం అటాక్ చేసింది కాబట్టి, ఇది వచ్చేసి హెల్త్‌కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి, మొత్తం మానవాళికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ప్రతి ఒక్కరూ టెర్రరైజ్ అయిపోయారు. ప్రతి ఒక్కరు భయపడేసి మార్కెట్స్ అన్నీ ఏమాత్రం కూడా ఈవెన్ సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టుంది. మొత్తం సెమీకండక్టర్ ఇండస్ట్రీ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టుంది. కాబట్టి ఈ డిస్టర్బ్ అయిపోవడం వల్ల మార్కెట్ చాలా ఒడిదుడుకులకి లోన్ అయ్యేసి మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మొమెంటరీగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీరు చూడండి, మార్కెట్ ఎప్పుడైనా పడిన తర్వాత మళ్ళీ లేకోకుండా ఉండదు. కంపల్సరీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉన్నది. మనం చూసినటువంటి అన్ని ఈవెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం కదా మనం. కాకపోతే ఈ కోవిడ్ ఇన్సిడెంట్లో ఏంటంటే కన్నా ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాలి. మొత్తం 3 ఇన్సిడెంట్లు ఒక ఎత్తు అయితే కన్నా ఈ 4వ ఇన్సిడెంట్ మాత్రం ఒక ఎత్తు. మొత్తం మార్కెట్ వచ్చేసి 38% పడిపోయిన తర్వాత కూడా మార్కెట్ రికవర్ అవ్వడానికి ఓన్లీ 7 నుంచి 8 నెలల కాలం మాత్రమే పట్టింది. అంటే సపోజ్ 20,000 ఉన్నటువంటి మార్కెట్ 38% కూలిపోతే అప్రాక్సిమేట్‌గా మనం కనుక చూసినామనుకో, దాదాపు మనం కనుక చూసినామనుకో 76%, అంటే 76%, 38% కూలిపోతే దాదాపు 20,000 దగ్గర సపోజ్ స్టాక్ మార్కెట్ ఉంటే కదా దాదాపు వచ్చేసి 7,600 పాయింట్లు కూలిపోయేసి 13,400 పాయింట్లకు పడిపోవడం జరిగింది. మనం జస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం అనుకో, అంటే 7,600 పాయింట్లు కూలిపోయింది మార్కెట్.
ఇదంతా రికవర్ అవ్వడానికి దాదాపు 7 నుంచి 8 నెలల కాలంలోనే రికవర్ అయిపోయేసి మళ్ళీ మార్కెట్ కన్నా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనుకో దాదాపు 23,000 లెవెల్స్ దగ్గర ఉంది. ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉన్నట్టుంది. మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు కొన్ని కీ అబ్జర్వేషన్స్ ఇక్కడ కన్క్లూడ్ చేసే ముందర కీ అబ్జర్వేషన్స్ కన్వే చేస్తామని చెప్పి చూస్తూ ఉన్నాను. మీరు చూడండి, దాదాపు ఏ ఇన్వెస్టర్ అయితే దాదాపు 1992 ఫస్ట్ స్టాక్ మార్కెట్ స్కామ్ నుంచి కంటిన్యూస్గా మార్కెట్ను వదలకోకుండా కీప్ ఆన్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినట్టే కదా ఈరోజు దాదాపు అంతు లేని సంపద సంపాదించి పెట్టి ఉంది తను మొత్తం మార్కెట్ కన్నా వదలకోకుండా కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ మార్కెట్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కన్నా, మీరు కన్నా చూసినారనుకో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. మీరు చూడండి, వారన్ బఫెట్ కన్నా చూసారనుకో, మీరు వారన్ బఫెట్ వచ్చేసి దాదాపు తను 13 years ఏజ్ ఉన్నప్పుడు తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తను ఈ 13 years ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 94 years ఏజ్. అంటే దాదాపు మార్కెట్లో తను పెట్టినటువంటి డబ్బులు దాదాపు 80 ఏళ్ల పాటు తను మార్కెట్లో నమ్ముకొని మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు కంటిన్యూస్గా. తను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో తనకు వచ్చేటువంటి ఓన్లీ డివిడెండ్స్ ద్వారానే 1000 కోట్లకు సంబంధించినటువంటి డబ్బు జనరేట్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కన్నా, మొత్తం వ్యూవర్స్కి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే కన్నా, ప్లీజ్ బీ కాన్ఫిడెంట్ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, బీ కాన్ఫిడెంట్ ఆన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీస్ ఆర్ ద 2 things విచ్ విల్ బ్రింగ్ యూ టు ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనమాట. నా ఉద్దేశం అంతా ఇదే. ప్లీజ్ ఫోకసింగ్ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ప్లీజ్ బిలీవ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. Obviously, after few years or 20-25 years, you will completely independent, financially independent. You are completely financially freedom. You can lead life whatever the way you want, but don't leave the market until unless becoming a financially freedom. And if you achieve the financial freedom, still you keep on investing in the market and go for it. This is my sincere request for all the viewers. ప్లీజ్, ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, మీకు ఎవరైతే ఈ కాంటెంట్ నచ్చి ఉంటుందో ఈ వీడియోని కంపల్సరీగా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయకుండా కాకోకుండా 10 మందికి కన్వే చేయండి. ఆబ్వియస్లీ ఇట్ విల్ బ్రింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ ప్రొవైడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద వ్యూవర్స్, as well as it will motivate to the people who don't have any awareness regarding to the stock market. Thanks for watching so far. Have a nice day.